హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నానని చెప్పలేను, బాగున్నాను. అంటే లాస్ట్ 2 ఎపిసోడ్స్లో మీరు విన్న గొంతుకి ఈరోజు మీరు వినే గొంతుకి చాలా తేడా ఉంది కదా. సో ఆ తేడా నా హెల్త్లో కూడా ఉంది. నిన్న జ్వరం లేదు కానీ మామూలు నీరసం కాదు, అందుకని రికార్డ్ చేయలేకపోయాను. అసలు లేచి కూర్చోలేకపోయాను నేను నిన్న. అండ్ ఈరోజు ఇక దసరా అండ్ మోరోవర్ ఆయనకి నైట్ డ్యూటీ. సో ఆ హడావిడి, అందుకని ఈరోజు మార్నింగ్ కూడా మీకు ఎపిసోడ్ రికార్డ్ చేసి పెట్టలేకపోయాను. జలుబు కొంచెం, దగ్గు కొంచెం ఉంది. ఇంకా జ్వరం అయితే లేదు, నీరసం కొద్దిగా ఉంది. ఐ థింక్ మీ అందరు కూడా మీ హెల్త్ కాపాడుకుంటున్నారని అనుకుంటున్నాను. ఓకే, సో విటమిన్ సి ఎక్కువగా తీసుకోండి, సో దట్ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. నేను ఈ మధ్యకాలంలో కొంచెం విటమిన్ సి బాగా తగ్గించేశాను, దానివల్ల మేబీ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే కరోనా టైంలోనే మా ఇంట్లో అందరికీ కరోనా వచ్చింది. మా హస్బెండ్కి, మా అబ్బాయికి, మా అత్తగారికి, మా మామగారికి, అందరికీ నేను సింగిల్ హ్యాండ్లో అందరికీ సేవ చేశా. బట్ అప్పుడు కూడా నాకు కరోనా అటాక్ కాలేదు, అంత ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది నా దగ్గర. బట్ తగ్గిపోతుంది, వయసు వస్తుంది కదా. ఎనీవేస్, జోక్స్ అపార్ట్, అందరూ మీ హెల్త్ని కాపాడుకోండి. ఓకే, అండ్ ఎంతమంది మన ఇండియన్స్ పాకిస్తానీ వాళ్ళ చేతుల మీదుగా కప్పు తీసుకోలేదు కాబట్టి అది ఎంతమందికి నచ్చింది? నాకైతే భలే నచ్చింది. టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళకే తిప్పి కొట్టడం, యునో. అండ్ వాళ్ళు కప్పు ఇవ్వకపోయినా మేము కప్పు రిసీవ్ చేసుకున్నాము అని సెలబ్రేట్ చేసుకోవటం నాకైతే బీభత్సంగా నచ్చేసింది. జనరల్గా క్రికెట్ చూడను, ఎప్పుడైనా చూస్తే ఇండియా వర్సెస్ పాకిస్తానే చూస్తాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ వన్ ఆన్. కప్పు గెలిచామో లేదో తర్వాత సంగతి, పాకిస్తాన్ మీద గెలిచాం, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎనీవేస్, ఇకపోతే అందరికీ హ్యాపీ దసరా. యాక్చువల్గా ఇది ముందు చెప్పాలి, బట్ ఇది లాస్ట్లో చెప్తున్నాను, వెరీ సారీ. అండ్ యా, ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అందరికీ బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఆయుధ పూజ అందరూ చేశారా? నేను చేశాను. ఇప్పుడు నేను రికార్డ్ చేసే ఈ మొబైలే నా ఆయుధం కాబట్టి దీనికి బొట్టు పెట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేశాను, బికాస్ ఇది నా ఆయుధం ప్రస్తుతం. ఓకే, సో నా ఆయుధంతో నేను రెడీగా ఉన్నాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ మీరు మీ ఆయుధాలతో రెడీగా ఉండండి. మీ ఆయుధం ఏంటో తెలుసు కదా, హెడ్సెట్. మీరు మర్చిపోయారేమో, నేను గుర్తు చేస్తున్నాను. మీ హెడ్సెట్స్ తోటి రెడీగా ఉండండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ కొంచెం ట్రాజిడీగానే వెళ్తుంది, కొంచెం బాధ ఉంటుంది, బట్ ఈ స్టోరీకి ఇది కంపల్సరీ. ఓకే దెన్, ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము శక్తి ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్ దగ్గర ఎస్ఐతో తిట్లు తింటుంది, రివార్డ్స్ తింటుంది. రివార్డ్స్ ఇస్తాడు ఆయన, అవార్డ్స్ ఇస్తాడు, మాటల్లో, అండ్ తిట్లు తిడతాడు, అన్నీ అవుతాయి. సో ఒక చిన్న మంచి హెల్దీ అట్మాస్ఫియర్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. తనకి ఒక హెడ్ కానిస్టేబుల్ని బాబాయ్ అని పిలుచుకుంటూ ఆ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ సాయంత్రం అవ్వగానే తను అండ్ జో ఇద్దరు ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయటం, ఎవ్రీ ఈవినింగ్ ఒక మినిమం హాఫ్ అన్ అవర్ వాళ్ళకంటూ ఒక స్పెషల్ టైం తీసుకొని వాళ్ళ ప్రేమని పెంచుకోవడానికి ఆ క్వాలిటీ టైంని యూజ్ చేసుకోవటం, ఇలా వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది. ఒకరోజు శక్తికి ఒక పక్కన ఊర్లో సెక్యూరిటీ డ్యూటీ పడుతుంది. దానివల్ల జోకి ఫోన్ చేసి నేను రాలేను, నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది. బట్ జో దాన్ని సీరియస్గా తీసుకోకుండా ఆకతాయితనంతో ఎందుకు రావో చూస్తా అన్నట్టుగా తను ఆ పాత గుడి దగ్గరికి వెళ్తుంది. ఇది
వెళ్తుంది, నేను ఇక్కడున్నా నువ్వు రా అని చెప్పంటుంది. సో శక్తికి చాలా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో శక్తికి ఏమో టెన్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది ఊరు చివరన ఎక్కడో ఉంటుంది గుడి, అక్కడ ఎవరెవరో వచ్చిపోతూ ఉంటారు. తను ఒక్కతే వెళ్ళింది, వేరే ప్రొటెక్షన్ ఏమీ లేకుండా. సో తనకు టెన్షన్గా ఉంటుంది అనమాట. ఏం జరుగుతుందో ఏంటో, సేఫ్గా ఇంటికి వస్తుందో రాదో, వెళ్తానో లేదో తన్ని అని ఎస్ఐ దగ్గర ఒకసారి ఎస్ఐ దగ్గరికి వెళ్ళటం, పర్మిషన్ అడగటం. బట్ ఎస్ఐ ఏంటి అంటే, అమ్మా చూడమ్మా, నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు నువ్వు ఒక అరగంట లేటుగా వచ్చి ఒక అరగంట ముందు పర్మిషన్ అడిగి రోజు వెళ్తున్నా, నేను ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా అమ్మా? ఈరోజు నేను నిన్ను పంపించట్లేదు, సీరియస్గా ఉన్నాను అంటే రీజన్ ఉంది కాబట్టే కదమ్మా, ప్లీజ్ అమ్మా నన్ను పర్మిషన్ అడక్కు, నేను ఇవ్వలేను అని అంటాడు ఎస్ఐ. ఆ మాట విన్న తర్వాత మళ్ళీ తన పొజిషన్లోకి వచ్చి మళ్ళీ జోకి ఫోన్ చేస్తూ ఉంటుంది. బట్ జ్యోతి ఏంటంటే ఆకతాయిత్వనంతో తను ఆ ఫోన్ అటెండ్ చేయదు, కాల్ కట్ చేసి తను ఫోన్ చేయటం, తను కాల్ కట్ చేయటం, వాయిస్ మెసేజ్ ఇస్తే దానికి టెక్స్ట్ మెసేజ్లో రిప్లై ఇవ్వటం. సో ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. చిరాకు వస్తూ ఉంటుంది, శక్తికి కోపం వస్తూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది, మిక్స్డ్ ఎమోషన్స్లో ఉంటుంది. ఒకవైపు వర్క్ టెన్షను, ఒకవైపు జో టెన్షను, అసలు చాలా బీభత్సంగా ఉంటుంది అన్నమాట తన పొజిషన్. ఇలా ఉండగా కొద్దిసేపటికి ఇలా ఫోన్ ట్రై చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా శక్తి జోకి. బట్ జో కట్ చేస్తూనే ఉంటుంది. అలా చేస్తూ ఉండగా కొంచెం టైం అయిన తర్వాత జో కాల్ కనెక్ట్ అవ్వడం మానేస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తూ ఉంటుంది. అవుట్ ఆఫ్ రీచబుల్ ఏరియా, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, అవుట్ ఆఫ్ సర్వీస్, నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని అలా వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా శక్తికి చాలా టెన్షన్ పెరిగిపోతుంది. వెళ్ళి మళ్ళీ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి, లేదు సార్ మా ఫ్రెండ్ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది సార్, తన ఫోన్ కలవట్లేదు సార్, ప్లీజ్ సార్ పర్మిషన్ ఇవ్వండి సార్, నేను వెళ్ళి అవసరమైతే మళ్ళీ వస్తాను సార్, ప్లీజ్ సార్ పర్మిషన్ ఇవ్వండి సార్ అని చాలా రిక్వెస్ట్ చేస్తానమాట. బట్ ఆ ఎస్ఐ చాలా ఇంకా ఓపిక అయిపోయింది ఆయనకు కూడా. ఆయన కోప్పడతాడు అనమాట. లేదమ్మా ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు, ఇవ్వడం కుదరదు, మీ అందులో మినిస్టర్స్ వచ్చే టైం అవుతుంది, ఇప్పుడు అస్సలు కుదరదు, నువ్వు వెళ్ళి నీ పొజిషన్లో నుంచి చెప్పు అని గట్టిగా అరుస్తాడనమాట. అరవంగానే తనకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ ట్రై చేస్తుంది. ఫోన్ ట్రై చేస్తే మళ్ళీ అదే వస్తుంటుంది, సర్వీస్, అవుట్ ఆఫ్ సర్వీసు, ఇట్లా వస్తూ ఉంటే ఇంకా లాభం లేదు. పర్మిషన్ అడిగి నేను లేట్ చేయడం కరెక్ట్ కాదు, ఇమీడియట్గా నేను బయలుదేరి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అనుకొని ఫాస్ట్గా అక్కడ పోలీస్ బైక్లు వేసుకొని అయితే వెళ్ళారు కదా, వేరే సెక్యూరిటీకి వెళ్తున్నప్పుడు జీబులు వ్యాన్లు వేసుకొనే వెళ్తారు కదా. సో అక్కడ జీప్ ఉంటుంది, పోలీస్ జీప్. ఆ జీబులు ఎక్కి ఇంకా ఎవరిని పర్మిషన్ అడగదు, ఏమీ అడగదు, సీరియస్గా జీప్ వేసుకొని బయలుదేరి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయేసరికి ఎస్ఐకి కాలిపోద్ది. అరే తన సుపీరియర్ని నేను నా మాట లెక్క చేయకుండా నేను ఆర్డర్ వేసా, పర్మిషన్ ఇవ్వలేదు, నా మాట ధిక్కరించేసి వెళ్ళిపోతుందా, తన సంగతి తర్వాత చూస్తా, ఇప్పుడు కాదు అనుకొని ఇక ఆ కోపంలో ఉండిపోతాడు ఎస్ఐ. ఇంకా ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ ఉంటుందన్నమాట జీబ్లో తను వర్క్ చేసే ప్లేస్ నుంచి ఈ ఓల్డ్ టెంపుల్ వరకు. ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ, ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేసినా 1 hour మినిమం పడుతుంది. బట్ ఈ 1 hour ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. టెంపుల్కి వెళ్ళే మలుపు ఉంటుంది కదా రోడ్డు, ఆ మలుపు ఇలా తిరుగుతూ ఉంటే తనకు ఆపోజిట్లో లేకుండా టాప్లెస్ పాష్ జీప్ ఒకటి, వెరీ కాస్ట్లీ జీప్లో ఒక నలుగురు బాగా బలంగా దిట్టంగా ఉన్న ఒక నలుగురు జెంట్స్ ఫుల్ తాగుతూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. వాళ్ళందరి ఫేస్లు గమనిస్తుంది, కింద దాన్ని ఏమంటారు నెంబర్ ప్లేట్ గమనిస్తుంది, అన్నీ చూస్తుంది అనమాట. బండి మోడల్ ఏంటి, బండి పేరు ఏంటి, అన్నీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది కదా, దే ఆర్ ట్రైన్డ్ ఫర్ సచ్ థింగ్స్ కదా. సో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అన్నిటినీ గ్లాన్స్ చేస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్, నేను ఆల్రెడీ చెప్పాను, శక్తి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ పవర్ఫుల్, వెరీ డైనమిక్. సో అన్నీ ఒక్క గ్లాన్స్లో వాళ్ళందరినీ స్కాన్ చేస్తుంది, మొత్తం బండిని వాళ్ళని అందరినీ స్కాన్ చేస్తుంది. చేసి
ఫాస్ట్గా వెళ్ళిపోతూనే ఉంటుందన్నమాట. వీళ్ళు వీళ్ళ దారిలో వెళ్ళిపోతారు, తను తన దారిలో వెళ్ళిపోతుంది. అలా కొంచెం దూరం డ్రైవ్ చేసిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బండి ఆపేసి దిగి జో జో అని అరుస్తూ ఉంటుందన్నమాట. అరుస్తూ ఉంటే ఎక్కడా కూడా తన గొంతు శక్తి నేను ఇక్కడున్నా అన్న రిప్లై రాదు. జో జో అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక చోట తన మొబైల్ పగిలిపోయి కనపడుతుంది. పగిలిపోయి కనపడంగానే ఆ ముక్కలన్నీ తీసుకొని ఏంటి జో మొబైల్ పగిలిపోయి ఉంది అని చెప్పి ఆ ముక్కలన్నీ తన పాకెట్లో పెట్టేసుకొని ఫాస్ట్గా అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తుంది అనమాట. పిలుచుకుంటూ వెళ్తే అక్కడ తన బ్యాగ్ పడిపోయి ఉంటుంది. అరే ఏంటి ఒక్కొక్క చోటు ఉన్నాయి అని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్తుంది. వెళ్ళి షాక్ అయిపోయి చూస్తుంది అనమాట. జోని ఒంటి మీద నూలు పోగు లేకుండా రక్తపు మడుగులో స్పృహ లేని స్థితిలో, నాకు తెలుసు వినే మీ అందరికీ చాలా కష్టంగా ఉండొచ్చు, బట్ ఇది అవసరం ఈ స్టోరీకి. ఓకే, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో జోని శక్తి చూస్తుంది. అంతే అలా కుప్ప కూలిపోతుంది శక్తి జో పక్కన. ఒక 5 నిమిషాల వరకు తనకి ఏమీ అర్థం కాదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఒక 5 నిమిషాల తర్వాత తేలుకొని తన బట్టలు అక్కడ ఇక్కడ పడి ఉంటాయన్నమాట. అవన్నీ ఏడ్చుకుంటూ జో జో అనుకుంటూ అవన్నీ తీసుకొని వచ్చి బట్టలు మొత్తం వేసి తన్ని లేపటానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటుంది. బట్ తను లేవదు. పోనీ చనిపోయిందా అంటే లేదు. దాన్ని ఏమంటారు, ఊపిరి పీల్చుకుంటుంది అండ్ తన నాడి కూడా కొట్టుకుంటుంది. అది తెలుస్తుంది తనకి, శక్తికి. తర్వాత త్వరగా బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ బాటిల్ తీసుకొచ్చి మొహం మీద నీళ్లు చల్లుతుంది. అయినా లేవదు. ఇంకా తనకి భయం వేసేసి ఆ బ్యాగ్ తన భుజానికి వేసేసుకొని ఇంకా తను అలా అమాంతం చేతుల్లోకి ఎత్తుకొని పరిగెత్తుకుంటూ జో జో అని లేపుకుంటూ ఏడ్చుకుంటూ తనని ఆ రక్తం కారుతూ ఉంటుంది. అలా లేపి అలా తీసుకొని వెళ్ళి తన జీబ్లో వచ్చింది. అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఆ అంబులెన్స్ వచ్చేలోపు ఏమైపోతుందో జోకి అనుకొని ఎలానో జీబ్లోనే వచ్చాను కదా అనుకొని ఆ జీబ్లో తన్ని పడుకోబెట్టుకొని వెంటనే ఇమీడియట్గా తను హాస్పిటల్కి రష్ చేస్తుంది అనమాట. రష్ చేసి వెంటనే డాక్టర్స్ అని గట్టిగా అరుస్తుంది అనమాట. అక్కడ పార్క్ చేసి అక్కడే ఎప్పుడు అలర్ట్గా ఉంటారు కదా నర్సులు, కాంపౌండర్లు. బికాజ్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ వాళ్ళు రావచ్చు కాబట్టి ఈ కేక వినగానే అందులో పోలీస్ వ్యాన్లో వచ్చి ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా అక్కడున్న కాంపౌండర్లు, నర్సులు ఇమీడియట్గా స్ట్రెచ్చర్ని లాక్కొని వస్తారన్నమాట. రాగానే మళ్ళీ తన్ని ఎత్తుకొని తీసి ఆ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి చెంపల మీద కొడుతూనే ఉంటుందన్నమాట. జో కళ్ళు తెరువు, ప్లీజ్ తెరువు, నువ్వు లేకపోతే నేను లేను, నన్ను వదిలిపెట్టి పోకు ప్లీజ్, అది ఇదని కొడుతూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా ఈలోపు డ్యూటీ డాక్టర్ వస్తాడు. డ్యూటీ డాక్టర్ ఏమైందమ్మా అంటే, సార్ తను నా ప్రాణం సార్, ప్లీజ్ ఎలా అయినా చేసి తన్ని కాపాడండి సార్ అనగానే, ఓకే అమ్మా ఓకే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటాను, మీకు ఫార్మాలిటీస్ అన్నీ తెలుసు కాబట్టి ప్లీజ్ మీరు అది చూసుకోండి, నేను ఆమెని మీరు ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి అని ఆ జో వెనకాలే డాక్టర్ కూడా పరిగెత్తాడు ఎమర్జెన్సీ వార్డులోకి. ఇంకా జోకి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. తన కాళ్ళు చేతులు ఆడట్లా, శక్తికి ఏడుపు మాత్రమే వస్తుందన్నమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లా. ఈలోపు ఆ ఎస్ఐ ఫోన్ చేస్తాడు. ఎస్ఐ ఫోన్ చేసి స్టార్ట్ చేస్తాడు తిట్టడం స్టార్ట్ చేసేసరికి తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక కొద్దిసేపు సైలెంట్గా ఉండి గట్టిగా ఏడ్చేస్తుంది అనమాట. ఏడ్చేసేసరికి అవతల ఉన్న ఎస్ఐ మెత్తబడిపోతాడు. ఎందుకంటే శక్తి ఎలాంటిది, ఎంత డేర్గా, ఎంత డైనమిక్గా, ఎంత ఇంటెలిజెంట్గా, ఎంత షార్ప్గా పనిచేస్తుంది అనేది ఆయనకి తెలుసు. అలాంటి అమ్మాయి సడన్గా ఏడవటం ఏంటి అనేది ఆ ఏడ్చేసరికి ఆ ఎస్ఐ కొంచెం మెత్తబడిపోతాడు. మెత్తబడిపోయి అందులో ఆ అమ్మాయి చాలా అల్లరిగా
అందరిలో జోవల్గా తిరుగుతూ ఉంటుంది కదా. సో అందరికీ తను చాలా పెట్ అనమాట. అయ్యో ఏమైందమ్మా, నేనేదో కోపంలో అరిచేసాను, నిన్ను కాదని అంట. లేదు సార్ నేను హాస్పిటల్లో ఉన్నాను సార్, ప్లీజ్ సార్ మీరు కూడా రండి సార్ అని చెప్పి హాస్పిటల్ అడ్రస్ చెప్తుందా ఎస్ఐకి. చెప్పగానే ఓ అవునమ్మా సరే నేను వస్తున్నాను అని చెప్పేసి ఆ హెడ్ కానిస్టేబుల్ని తీసుకొని ఆ ఎస్ఐ బయలుదేరిపోతాడనమాట. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం దాని నుంచి తేలుకొని జో వాళ్ళ పేరెంట్స్కి, శక్తి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పి ఫోన్ చేస్తానమాట. చేయగానే సరే అని చెప్పేసి శక్తి వాళ్ళ పేరెంట్స్ జో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వస్తారు. వచ్చేసరికి జో వాళ్ళ అమ్మని చూడంగానే శక్తి వాళ్ళ అమ్మని చూడంగానే ఇంకా కంప్లీట్గా బర్స్ట్ అయిపోతుంది అనమాట. అమ్మా అని గట్టిగా పట్టేసుకొని అమ్మ జో నాకు ఎలాంటి పరిస్థితులు దొరికిందంటే అయ్యో అని షీల్ స్టార్ట్ అనమాట ఇంకా క్రయింగ్ లైక్ ఎనీథింగ్. అంటే వాళ్ళ అమ్మ కన్సోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే అమ్మా, ఏమీ కాదు, తనకి ఏమీ కాదు, మనం అందరం ఉన్నాం కదా, మనం ఏదో ఒకటి చేద్దాంలే అంటే లేదమ్మా ఎంత బాధ, అయ్యో నాకు చాలా కష్టంగా ఉందమ్మా, నా ప్రాణం పోతుందమ్మా అని ఏడుస్తూనే ఉంటుంది అనమాట. వీళ్ళకేమీ అర్థం కావట్లా, ప్రాణం పోవటం ఏంటి, ఇంతగానం ఎందుకు ఏడుస్తుంది అని. అది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఇలాంటి ఎన్ని చూసి ఉంటుంది తన లైఫ్, తన 1 year ఎక్స్పీరియన్స్లో. బట్ ఎందుకు ఇంత డీలా పడిపోతుంది అనేది శక్తి వాళ్ళ పేరెంట్స్కి అర్థం కావట్లా. కొద్దిసేపు అయిన తర్వాత శక్తి వాళ్ళ మదర్ తనలో ఉండే కాన్ఫిడెన్స్ని తనని నింపడానికి శక్తి ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తుంది అనమాట శక్తి మీద. అరవగానే అప్పుడు శక్తి కొంచెం కాన్షియస్లోకి వచ్చి అప్పుడు మళ్ళీ కూర్చొని లేదమ్మా, ఐ లవ్ హర్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామమ్మా, తన్ని ఆ పరిస్థితిలో చూడలేకపోతున్నానమ్మా, ప్లీజ్ అమ్మా కాపాడండి అమ్మా ప్లీజ్ అని ఏడుస్తూనే ఉంటుంది అనమాట. వీళ్ళ పేరెంట్స్, ఇద్దరు పేరెంట్స్ షాక్ అయిపోతారు. అరే ఇదంతా ఎప్పుడు జరిగింది, చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనే అనుకుంటున్నాం కానీ వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎప్పుడు వచ్చింది, ఇదంతా ఎప్పుడు జరిగింది అనేది వాళ్ళకి అర్థం కాదు. బట్ స్టిల్ అక్కడ ఇది ప్రియారిటీ కాదు కదా, జో ప్రాణాలు ప్రియారిటీ. సో వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు ఫస్ట్ జో తన ప్రాణాలు కాపాడుకొని బయటికి వస్తే ఆ తర్వాత ఈ టాపిక్ గురించి మాట్లాడొచ్చు అనుకొని ప్రస్తుతానికి దాన్ని పక్కన పడేసి ఓకే కూల్ అని శక్తిని కన్సోల్ చేస్తూ ఉంటారు. జో వాళ్ళ పేరెంట్స్ని కూడా కన్సోల్ చేస్తూ ఉంటారు. ఈలోపు ఎస్ఐ వస్తాడు. ఎస్ఐ వచ్చిన తర్వాత ఆ ఎస్ఐకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఝాన్సీ. ఆ నలుగురు అట్నుంచిగా ఇట్లా వాళ్ళ మీద నాకు డౌట్ ఉంది సార్ అది ఇది అని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానమాట పోలీస్ స్టేషన్లో వాళ్ళ దగ్గర. చేయగానే ఇంకా కొద్దిసేపటి తర్వాత ఒక 1 or 2 hours తర్వాత ఎమర్జెన్సీ రూమ్లో నుంచి డాక్టర్ బయటకు వస్తాడు. బయటికి రాగానే శక్తి చూసి ఉరుక్కుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. శక్తి ఉరికే చూసి జో పేరెంట్స్, శక్తి పేరెంట్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ అందరూ వెళ్ళిపోతారనమాట డాక్టర్ దగ్గరికి. వెళ్ళిపోయి సార్ ఏంటి సార్ పరిస్థితి అని అడుగుతారనమాట. అడిగగానే డాక్టర్ కొద్దిసేపు ఏం మాట్లాడకపోయేసరికి ప్లీజ్ సార్ ఏదైతే అది చెప్పండి సార్, అది నా ప్రాణం సార్, ప్లీజ్ సార్ దాన్ని కాపాడాలి మీరు ప్లీజ్ అని బతలాడుకుంటూ ఉంటుంది శక్తి. అయితే ఆ డాక్టర్ చూడమ్మా కాపాడటానికే ఉన్నాము మేము, బట్ తను సారీ టు సే తను కోమాలో ఉంది అని చెప్తాడనమాట. వాట్, కోమాలో ఉండటం ఏంటి సార్, అలా చెప్పకండి సార్ ప్లీజ్ సార్ అది ఇదని గట్టిగా అరుస్తూ ఉంటుంది శక్తి. అండ్ జో వాళ్ళ మదర్ అయితే అలా కుప్పకూలిపోతారనమాట. అలా అరిచి శక్తి కూడా కుప్పకూలిపోతుంది. పోయిన తర్వాత ఆ డాక్టర్ అంటే చూడండి అమ్మా నాకు తెలుస్తుంది మీ బాధ ఏంటో, కానీ ప్రస్తుతానికి తనకి పల్స్ ఉంది, ఆ పల్స్ ఉంది. ఒక 24 hours పల్స్ చాలా వీక్గా ఉంది. 24 hours తన పల్స్ కనుక
పికప్ అవుతే కోమాలో ఉన్న తను ఎప్పటికైనా బయటికి రావచ్చు అనే హోప్ మేము ఇస్తాం. లేదు అంటే వీఆర్ వెరీ సారీ మా అని చెప్పేస్తాడు డాక్టర్. చెప్పగానే తనకి అలా అనకండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ఎలా అయినా చేసి నా ప్రాణం సార్, అది దాన్ని కాపాడాలి సార్ అని అంటే, చూడండి అమ్మా చెప్తున్నాను కదా, 24 hours టైం ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తాము, మీరందరూ తన్ని డిస్టర్బ్ చేయకుండా బయట నుంచే చూడండి అని చెప్తాడనమాట. చెప్పంగానే ఇంకా 24 hours కోసం అందరూ గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు శక్తి వాళ్ళ మదరు ఇంటికి వెళ్ళి వాళ్ళ కోసం డిన్నర్ అవి ఇవి అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని రావటం, కేర్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి కేర్ తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇంతకీ ఏమవుతుంది? జో 24 గంటల్లో కళ్ళు తెరుస్తుందా, తెరవదా? తను కళ్ళు తెరవకపోతే శక్తి తన ప్రాణాలు వదిలేస్తుందా? ఏంటి ఇలా లవ్ స్టోరీ ఇక్కడే ఆగిపోతుందా? మళ్ళీ ఎలా స్టార్ట్ అవుతుంది? అసలు స్టార్ట్ అవుతుందా అవ్వదా? ఇదంతా మనము ఫర్దర్ ఎపిసోడ్స్లో ప్రశాంతంగా చూద్దాం. ఓకే, అంటిల్ దెన్ ఐ నో టుడే కొంచెం ఎపిసోడ్ భారంగానే ఉంటుంది అందరికీ, బట్ ఇట్ ఈజ్ నెససరీ. ఓకే దెన్ అందరూ హెల్త్ కేర్ తీసుకోండి. టేక్ కేర్. జై హింద్, జై శ్రీరామ్.